Hello there guys, this is Tausif Ahmedan. I'm Yael Trader from Warangal. So today we are going to talk about few important points related to IELTS reading. సో మనం IELTS రీడింగ్లో చాలాసార్లు పిల్లలు ఏం చేస్తారంటే ముందు మొత్తం కాంటెంట్ చదివేస్తారు, తర్వాత వచ్చి ఆన్సర్స్ చేస్తారు. IELTS రీడింగ్లో మనకి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థం చేసుకోవాల్సింది అవసరం లేదండి. ఎందుకంటే దిస్ ఇస్ జస్ట్ అబౌట్ ఆన్సరింగ్ ది క్వశ్చన్స్. మనం గనక 40 క్వశ్చన్స్ ఉంటాయి కదా రీడింగ్లో, ఫస్ట్ ప్యాసేజ్, సెకండ్ ప్యాసేజ్ అండ్ థర్డ్ ప్యాసేజ్. సో 13, 14 ఉంటాయి దాదాపు అన్ని టెస్ట్లలో. ఫస్ట్ ప్యాసేజ్లో 13, సెకండ్లో 13, థర్డ్లో 14. సో నేను చెప్పేది ఏంటంటే ముందు కనుక మీరు జస్ట్ ప్యాసేజ్ మొత్తం చదివేసి ఆన్సర్స్ చేస్తే ఛాన్సెస్ ఉన్నాయి మీరు మర్చిపోతారు కాంటెంట్ ఎక్కడుందో. సో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ముందు క్వశ్చన్ చదివేసి కాంటెంట్ లొకేట్ చేసేసి కీవర్డ్స్ ద్వారా ఆన్సర్ చేస్తే చాలండి. రైట్, ఇది మీరు తప్పకుండా ఫాలో చేయాలి. ఇది కనుక ఫాలో చేయకుంటే మీకు ఎక్కువ తక్కువ మార్క్స్ వస్తాయి. లైక్ ఎక్కువ తక్కువ మీన్స్ లైక్ ఐఎమ్ నాట్ సో గుడ్ అట్ తెలుగు, సో యుల్ గెట్ మెనీ రాంగ్ ఆన్సర్స్, ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అంటారు కదా. సో నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్పేది అదే, దాట్ ట్రై రీడింగ్ ది క్వశ్చన్స్ ఫస్ట్ అండ్ దెన్ ట్రై ఆన్సర్. సో మనకి దీంట్లో ఇంకొకటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రీడింగ్ అప్పుడు యూ షుడ్ నాట్ జస్ట్ ఫోకస్ ఆన్ వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. మీకు ఏ క్వశ్చన్ టైప్లో మీరు మంచిగా ఉన్నారో అది ఆన్సర్ చేయండి ఫస్ట్. ఒక ప్యాసేజ్లో దాదాపు మినిమం 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. చాలామంది అనుకునేది ఏంటంటే ప్యాసేజ్ 1 మ్యాచింగ్ హెడ్డింగ్స్ ఉంటాయి, అన్ని 13 మ్యాచింగ్ హెడ్డింగ్స్ ఉంటాయి. అలా ఉండవు. ది ఎగ్జామినర్స్ ఆర్ గోయింగ్ టు టెస్ట్ యూ. I mean, the person who has designed the question paper, he'll be at least asking you 3, sometimes 4 different types of questions. For instance, 1 to 5 matching headings ఉండొచ్చు, 6 to 9 వేరే ఉండొచ్చు, 10 to 11 or 12 ఒకటి ఉండొచ్చు, మళ్ళీ 13th one it can be a different one. So that's it for today. God bless you. Have a great day.